ఈ వీడియోలో మనం చందమామ 1952 జూన్లో ప్రచురింపబడిన ఘన విజయం కథ విందాం. పంచపాండవులలోకెల్లా పెద్దవాడైన ధర్మరాజు వాక్శుద్ధి గలవాడు. ఎన్నడూ అసత్యం పలికి ఎరుగడు, ధర్మం తప్పి చెరించడు. ఆయన మాటకు తిరుగులేదు. అందుచేతనే తమ్ముళ్ళు నలుగురు అన్నగారి మాటను వేదవాక్కుగా మన్నిస్తూ ఉండేవారు. ధర్మరాజు తమ్ముళ్లకు ఎల్లప్పుడూ ఇలా హితవు చెబుతూ ఉండేవాడు. ఇవాళ చేయవలసిన పని ఇవాళనే చేసివేయండి, వాయిదా వేయకండి. శరీరాలు అస్థిరాలు, మరుక్షణం మనది కాదు అని. ఈ మాటలను తమ్ములు అక్షరాల అమలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు. సన్నాహాలన్నీ క్షణాల మీద జరిగిపోయినాయి. సామంతరాజులందరికీ పిలుపులు వెళ్ళగా వాటిని అందుకొని అందరూ హస్తినాపురం చేరుకున్నారు. వచ్చిన వారందరకు అతి వైభవంగా ఉచిత రీతిని గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి. అంతలో శ్రీకృష్ణ భగవానుడు విచ్చేశాడు. ఈ సంగతి తెలియగానే ధర్మరాజు ఆనందభరితుడయ్యాడు. స్వయంగా ఎదురు వెళ్ళి కృష్ణుణ్ణి తోడు తెచ్చి తన అంతఃపురానికి తీసుకెళ్ళాడు. శ్రీకృష్ణ ధర్మరాజులు అంతఃపురంలో ముచ్చటించుకుంటూ ఉండగా భీమసేనుడు ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు. ఆ సమయంలో వృద్ధుడొక ఆయన ధర్మరాజు దర్శనం కోసం వచ్చాడు. అంత కొంప మునిగే పనేమిటి, మళ్ళీ రాకూడదా? అన్నయ్య గారిప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారే అన్నాడు భీమసేనుడు. అందుకు బ్రాహ్మడు, ఇంకా నయం, కొంప మునిగే పని కాదా మరి? బాగానే అడిగావు. రేపు లేదు ఎల్లుండే మా అమ్మాయి పెళ్లి ముహూర్తమయ్యిందే. ఇల్లు చూడబోతే అయ్యంవార్ల గారి నట్టిల్లులాగే ఉండే. పోనీ అంటే కాస్తంతైనా వ్యవధి లేదు. ఈ అదును గడపటానికి ధర్మరాజు ఒక్కడే సమర్థుడు అంటూ తను వచ్చిన పని చెప్పగానే భీముడు అభ్యంతరం చెప్పక ఆ బ్రాహ్మణుణ్ణి లోపలికి వదిలాడు. లోపలికి వెళ్ళిన కొద్దిసేపట్లోనే బ్రాహ్మణుడు కలకలలాడే ముఖంతోనూ తృప్తిపడిన మనసుతోనూ యువతలకు వచ్చాడు. అయితే ఆయన చేతిలో మటుకు ఏమీ ఉన్నట్లు కనపడలేదు. భీమసేనుడు ఉండబట్టలేక వెళ్ళిపోతూ ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఆపి, ఏమండి, మీ రొట్టె నేతిలో పడినట్లుందే అని పలకరించాడు. బ్రాహ్మడు నవ్వుతూ, పడకేమి, ధర్మరాజు దర్శనం చేసుకోవటము ఊరికే పోవటమున్నా అంటూ ఎదురు ప్రశ్న వేసి జవాబు చెప్పాడు. అప్పుడు భీమసేనుడు, మరైతే ఉత్త చేతులతో వెళ్తున్నారే అని అడిగాడు. అందుకు వృద్ధ బ్రాహ్మణుడు, ఉత్త చేతులేమిటి, ఉదయాన్నే రమ్మన్నారు, రావటం సామాగ్రి పట్టుకెళ్లటమే తరువాయి అని చెప్పి బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. బ్రాహ్మడు చెప్పిన ఆ మాటలు భీమసేనుడికి ఆశ్చర్యం కలిగించినాయి. తీవ్రంగా యోచించాడు. అతని మనసులో ఏదో మెరుపు మెరిసినట్లయింది. తక్షణమే నగారా వాడిని పిలిపించి జయభేరీలు మోగించమన్నాడు. దిక్కులు పిక్కటిల్లేలాగా జయభేరీలు మోగినాయి. ఏదైనా రాజ్యం గెలుచుకొని విజయం కలిగినప్పుడు ఇలా జయభేరీలు మోగిస్తారు. ఇదేమిటి చెప్పుమా, తలవని తలంపుగా ఇప్పుడు బేరీ మోగుతుందే అని ధర్మరాజు విస్తుపోయాడు. పక్కన కూర్చొనున్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యం నటించాడు. వెంటనే ధర్మరాజు తమ్ముణ్ణి పిలిపించి, ఇదేమిటి తమ్ముడు, ఇప్పుడు నగారా మోతేమిటి, వినోదం కోసం ఇలా చేయవచ్చా, నలుగురు నవ్వరా అని మందలించబోయాడు. అందుకు భీమసేనుడు వినయంగా, అన్నయ్య, ఈనాడు మనం సాధించినటువంటి విజయం నిజానికి విలువ కట్టరానిది. ఎలా అంటే, మీరు ఆడి తప్పి ఎరుగరు, మీకు గల వాక్శుద్ధి జగద్విదితమే. పోతే ఇందాక యాచింపవచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి మీరు రేపు ఉదయాన్నే రమ్మని సెలవిచ్చారు కదా. అనగా మీ మాట ప్రకారం ఆ బ్రాహ్మడు, ఆయన కుటుంబము, ఇక్కడ మనము అంతా రేపటి వరకు క్షేమంగా ఉంటాం కదా. మన భాగభోగ్యాలు చెక్కు చెదరకుండానే ఇలానే ఉంటాయి కదా. మన మనసులు మారకుండా నిలకడగా ఉంటాయనే హామీ కూడా మీ వాగ్దానంలో ఇమిడి ఉంది కదా. అనగా అస్థిరమైన ఇంతమంది శరీరాలు రేపు ఉదయం వరకు మృత్యువాత పడకుండా అభయమిచ్చారన్నమాట. చంచలమైన లక్ష్మికి కొద్దిసేపైన స్థిరత్వం కూర్చారన్నమాట. అన్నయ్య, ఇంతకంటే సాధించగల విజయాలు జీవితంలో మరేమిటి ఉంటాయి? ఈ సంతోషం పట్టలేక నేనే విజయభేరి మోగించమన్నాను. తప్పుంటే మన్నించండి అన్నాడు. పొరపాటు గ్రహించి ధర్మరాజు చిన్నబుచ్చుకున్నాడు. తమ్ముడైన భీమసేనుణ్ణి మరొక మాటైనా అనలేదు. ఈ సంఘటనకంతటికీ కారకుడైన శ్రీకృష్ణ భగవానుడు భీమసేనుడి వైపు కొంటెగా చూసి చిరునవ్వు నవ్వాడు.
ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.